హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక బిగ్ అఫిషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో చాలామంది ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయాలని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా, సో ఇటువంటి వాటన్నిటికి సంబంధించి మనం ఒక రీసెంట్గా ఇవాళ జనవరి 22వ తేదీ వచ్చినటువంటి అఫిషియల్ న్యూస్ అప్డేట్ ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో వారంలోగా డిఎస్సి నోటిఫికేషన్ అనేసి చెప్తున్నారు. సో 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన చేయబోతున్నారు. అయితే సో ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలుగా కూడా పట్టించుకోకుండా సో ఎన్నికల ముందు సో ఎలక్షన్లు ఇంకొక 1 మంత్లో స్టార్ట్ అవబోతున్నాయన్నటువంటి సో ఈ స్థితిలో గవర్నమెంట్ అనేది ఈ మెగా డిఎస్సిని నిర్వహించాలనేసి చూస్తుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే సో సార్వత్రిక ఎన్నికలు అనగా ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ అలానే లోక్సభ ఎలక్షన్లు ఉన్నటువంటి లోక్సభ ఎలక్షన్లు 2 కూడా దగ్గరికి పడుతున్నటువంటి తరుణంలో సో 4 సంవత్సరాలుగా కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ పైన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి నిర్ణయించడం జరిగింది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో 6 నుంచి 10,000 పోస్టులు ఉండొచ్చు అనేసి విశ్వసనీయంగా తెలియజేయడం జరిగింది. మరి ఈ డిఎస్సి పైన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు సో సోమవారం అనగా జనవరి 22వ తేదీన విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో తెలియజేశారు. మరి ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలానే ఎక్కడెక్కడ పోస్టులు అవసరము, సో ఇటువంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అధికారులు వివరించారు. అయితే ఆ ఖాళీల పైన చాలాసార్లు రకరకాలుగా డిఫరెంట్ లెక్కలు వేయడంతో సో తాజా అంచనాలతో కనీసము మినిమం అయితే 6,000 పోస్టులు అయితే భర్తీ చేయవచ్చు అనేసి అంచనాలకు వచ్చారు. అయితే ఇందులో ఎస్జిటి పోస్టులే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రీ స్కూళ్ళకు కూడా టీచర్లను కేటాయించేటువంటి వీలుంది. మరి పాఠశాల విద్యాశాఖల్లో అయితే 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి గత అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మందిని మాత్రమే అవసరమని పేర్కొంది. మరి ఖాళీ ఉన్నప్పటికీ 10,000 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఎన్నికల కారణంగానే నోటిఫికేషన్ ఇస్తున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇది మోస్ట్లీ అందరూ కూడా ఊహించేటువంటిదే. అయితే మరి 6,000 నుంచి 10,000 పోస్టులు మధ్యలో ఎంతైనా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 6,000 కదా, 6,000 అయితే మినిమం అండి. సో మరి 6,000 నుంచి 10,000 పోస్టులకైతే ఒక వారం లోపల డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్ డీటెయిల్స్ అందగానే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో అప్డేట్ చేసిన వెంటనే. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి, సో ఇటువంటివన్నీ ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందు గ్రూప్ 2 కూడా చాలామంది అలానే వెయిట్ చేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ సో ఇలాగా చెప్తూ వెళ్తూ సో లాస్ట్కి గ్రూప్ 2 నోటిఫికేషన్ వదిలిన తర్వాత చాలామంది ప్రిపేర్ అవ్వడానికి తగినంత సమయం లేదు, 60 రోజుల్లో 80 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుకుంటా ఆన్లైన్ కోర్సులు పర్చేజ్ చేసుకుని వాటిని చదవలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో గ్రూప్ 2లో కూడా 4 లక్షల పైగానే అప్లికేషన్స్ వచ్చాయి. అందులో సో దాదాపు 10% మంది కూడా పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేయలేదు. మరి దానికి కారణం ఏంటంటే సో నోటిఫికేషన్ పడుతుందో పడదో ఇటువంటి అపోహలు అలానే సోషల్ మీడియాలో సో రాజకీయాలు చేసేటువంటి ఆ యొక్క వార్తల ద్వారా దానికి మీరు కూడా ప్రభావితం అవుతూ మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే పక్కన పెట్టేస్తున్నాక మీరు చదవకుండా సో ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఇస్తారో ఇవ్వరు అనేటువంటి దానిపైన ఉన్నారు. సో మరి ఇటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఖాళీకి పడినప్పుడు రియల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే సో చదువుకునేటువంటి వాళ్ళకి సిన్సియర్గా చదువుకునేటువంటి వాళ్ళకి సో చాలా మంచి సమయం దొరుకుతుంది. మీరు జాబ్ చేసుకుంటూ కూడా సో ఈజీగా మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేస్తూ మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఒక 6 నెలల్లో రోజుకు 10 గంటలు కష్టపడి చదివేటువంటి దానికన్నా సో 3 సంవత్సరాల టైం దొరికినప్పుడు 4 సంవత్సరాల టైం దొరికినప్పుడు సో మీరు రోజుకు 2 గంటలు చదివినా కూడా బాగా మంచి స్కోర్ సాధించేటువంటి ఇంత అవకాశాలు ఉన్నాయని మరి ఇటువంటివన్నీ పక్కన పెట్టి చాలామంది సో రాజకీయాలపైన రుద్దుతున్నారు. అవన్నీ మీకు అవసరం లేదండి. చదువుకునే వాళ్ళకి సో మీకు కావాల్సినటువంటిది జాబ్ కావాలి. దానిపైన మీరు దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. సో మరి ఏదేమైనప్పటికీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సమయం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.